హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే లాస్ట్ వీకెండ్ కడపకైతే వెళ్ళినామండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము సడన్‌గా కడపకెందుకెళ్ళామంటే, కడపలో అయితే మా చిన్నత్త ఉన్నారండి. ఆ అత్తకైతే కొంచెం హెల్త్ బాలేదనమాట. చిన్నత్త అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడి భార్య అనమాట. కొంచెం హెల్త్ బాలేదు. ఎప్పటినుంచో అనుకుంటున్నాను వెళ్దాం, వెళ్దాం అని చెప్పి. మా ఆయనైతే వెళ్ళొచ్చారు. నేను వెళ్ళలేదనమాట. ఎప్పటినుంచి అనుకున్నా కూడా కుదరడం లేదు. ఎందుకంటే స్కూల్ ఉంది కదా! ఆ స్కూల్ ఉండడం వల్ల హాలిడేస్ కూడా కుదరడం లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఒక 1 డేలో తిరిగి రాలేం కదండీ! ఒక 2 డేస్, 3 డేస్ అయినా ఉండాలి కదా! దానికోసమని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఎప్పుడైనా స్కూల్ ఉన్నప్పుడు మధ్యలో సండే, సాటర్డే అలా వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు మా అత్త వాళ్ళు ఉండరనమాట. ఊరెళ్ళుంటారు. అది అలా అలా అని 1 ఇయర్ గడిచిపోయింది వెళ్ళాలనుకున్నప్పుడల్లా. ఇంక ఫైనల్‌లో అయితే వచ్చేసామండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయన్నమాట మాకు. నాకు, లిక్కీకి. ఇంకా ఏ టెన్షన్ ఉండదు. ఇంక స్కూల్‌కెళ్ళాలి, అదే వర్క్ ఉంది, అది ఏ టెన్షన్ లేదనమాట. అందుకే ఎంచక్కా ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంక కడపలోనే అనమాట మా మామయ్య కూడా ఉండేది. ఇంకా నేను పెరిగిందంతా ఈ ఏరియాలోనే అండి. అంటే మా అమ్మ వాళ్ళు ఉన్నదంతా మొత్తం ఈ ఏరియానే అనమాట. ఇవన్నీ చూస్తుంటే మొత్తం నాకు ఓల్డ్ మెమోరీస్ అంతా గుర్తొస్తున్నాయి. ఈ అమ్మవారి గుడి అంటే అమ్మవారి చెట్టుకి గుడిలా కట్టేశారనమాట. మొత్తం చీర కట్టి అంతా అవన్నీ మెమోరీస్ గుర్తొస్తున్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. నేనైతే ఇక్కడ 7th క్లాస్ నుంచి మొత్తం బీటెక్ అది అయిపోయేంత వరకు ఇక్కడే ఉన్నానండి. మొత్తం చాలా మెమోరీస్ ఉన్నాయి నాకు ఇక్కడైతే. ఇంకా మెయిన్ కడప అంటే నాకు గుర్తొచ్చేది కడప కారం దోశ అనమాట. చాలా ఇష్టం నాకైతే కడప కారం దోశ అంటే. నేనైతే చాలా చాలా మిస్ అయిపోయాను ఈ దోశని. ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తినేదాన్ని. కానీ బెంగళూరుకి వెళ్ళాక చాలా చాలా మిస్ అయిపోయానన్నమాట. ఎప్పుడెప్పుడు తినాలి ఇక్కడికి వచ్చి అని అనుకుంటూ ఉన్నాను. ఫైనల్లీ వచ్చేసాను, తినేసాను కూడా. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది కడప కారం దోశ. ఇది వచ్చేసి మేమున్న ఏరియాలోనే దానికి ఆపోజిట్లోనే ఉందన్నమాట ఈ హోటలు. చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే మేమున్నప్పుడు ఈ హోటల్ అయితే లేదండి. ఇది కొత్తగా పెట్టారంట. 3-4 ఇయర్స్ అయిందంట ఈ హోటల్ పెట్టి అయితే. టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. దోశ పైన ఎర్రకారం, బొంబాయి చట్నీ పట్టిస్తే ఆ టేస్టే వేరనమాట. అసలు ఈ టేస్ట్ అనేది బెంగళూరులో దొరకదు. అంత బాగుండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా మేము ఎక్కడెక్కడ కడప కారం దోశ తిన్నామో మీకు అన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏమంటే నాకే కాదండి, మా ఆయనకు కూడా చాలా ఇష్టం అన్నమాట కడప కారం దోశ అంటే. మేము చెప్పి మా లక్కీకి అయితే నేనెప్పుడు తింటా కడప కారం దోశ అని చెప్తూనే ఉన్నాడు. ఫైనల్లీ మా లక్కీ కూడా తినేసాడనమాట. ఏమన్నా కారం ఉంటుందేమో తింటాడో అనుకుంటూ ఉన్నాను. కానీ ఫైనల్ తినేసాడు. నేనైతే దోశ తిన్నాక మళ్ళీ పూరి కూడా చెప్పుకున్నాను. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒంటిమిట్టకి వెళ్తున్నామండి. మేమైతే మా పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటున్నామన్నమాట ఒంటిమిట్టకి వెళ్ళాలి పెళ్ళయ్యాక అని చెప్పి. ఎప్పుడు వెళ్దామనుకున్నా అది కుదరలేదన్నమాట. ఇంకా ఈసారి అయితే మిస్ అవ్వకుండా వెళ్ళాలని ఇంకా స్టార్ట్ అయ్యాం మేమైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మేము టికెట్ అయితే తీసుకున్నామండి. ఎందుకు చూపిస్తున్నానంటే ఈసారి నాకు ఫ్రీ టికెట్ వచ్చింది బస్లో. ఆంధ్ర సైడ్ లేడీస్ అందరికీ బస్ టికెట్ అయితే ఫ్రీ కదా అండి ఆధార్ కార్డ్ చూపిస్తే. ఈసారి అయితే ఆ ఛాన్స్ నాకు వచ్చిందనమాట. ఎప్పుడు కర్ణాటకలో బెంగళూరులో బస్సులో వెళ్తుంటే నాకు ఆధార్ కార్డు ఆంధ్ర సైడ్ ఉంది కాబట్టి ఎప్పుడు ఫ్రీ టికెట్ తీసుకోలేదు. ఈసారి ఫస్ట్ టైం అనమాట ఆంధ్రాలో ఫ్రీ టికెట్ తీసుకున్నాను. అదే షేర్ చేస్తున్నాను మా ఆయనతో ఇక్కడ. ఇంకా మేము వెళ్ళిన చోట అయితే ఫుల్ వేడి ఉండిందండి. అంటే మాకు బెంగళూరు క్లైమేట్ అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి అన్నమాట. కొంచెం దూరం నడిచినా కూడా ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి, అంత వేడి ఉండింది. అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇక్కడి నుంచే అనుకోండి. కానీ అదేమో ఆ క్లైమేట్కి అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి అలా అయిపోయిందనమాట నా బాడీ అంతా. మేము ఫైనల్లీ ఒంటిమిట్టకి అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కూడా ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అయిందనమాట. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాము. అంటే కడప నుంచి ఒంటిమిట్ట అంటే 45 మినిట్స్ టైం పడుతుంది అంతే. ఇంకా ఒంటిమిట్టలో అయితే ఆ రోజు లాస్ట్ రోజు అండి జాతర. ఇక్కడ ఎలా ఉంటుందంటే శ్రీరామనవమికి ఇక్కడ కళ్యాణం చేయరనమాట. శ్రీరామనవమి అయిపోయిన ఒక
6 డేస్ తర్వాత కళ్యాణం చేస్తారు. ఈసారి ఒంటిమిట్టలో అయితే కళ్యాణం ఏప్రిల్ 1 అలా జరిగిందండి. ఇక్కడ మొత్తం ఒక బ్రహ్మోత్సవాల్లాగా చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డేట్స్ మొత్తం మెన్షన్ చేసి ఉన్నారు. శ్రీరామనవమి అంటే 27 నుంచి 5th వరకు మొత్తం బ్రహ్మోత్సవాల్లాగా జరిగాయన్నమాట. ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే లాస్ట్ రోజు అంట బ్రహ్మోత్సవాలు. ఎలాగో ఒంటిమిట్ట కళ్యాణం చూడలేకపోయినా కూడా బ్రహ్మోత్సవాల్లో లాస్ట్ రోజు అయితే దేవుడిని దర్శించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, చిన్న కోతి పిల్ల ఎంత ముద్దుగా ఆడుకుంటూ ఉండిందో. ఇంకా మా కడపలో అయితే చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరినీ కలుద్దాం అనుకున్నా నేనైతే, కానీ మాకు ఉన్న తక్కువ టైంలో అస్సలు కుదరలేదండి. ఇంకా మెయిన్ మేము వచ్చిన పర్పస్ ఏమంటే మా అత్తని చూడడానికి హెల్త్ బాగాలేదు, ఇలా వాళ్ళ ఇంట్లో ఒక 2 days అయినా ఉండాలి, చూసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. అందుకు కొంచెం టైం దొరికినప్పుడల్లా ఇలా టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఇంకా మేము ఇక్కడే ఒక 1 week ఉంటే అందరి ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం. మేము తక్కువ టైంలో అసలు కుదరలేదండి. మార్నింగ్ ఏమో ఇలా కొన్ని టెంపుల్స్ కానీ, ఇంకా టిఫిన్ తినేదానికి వెళ్ళడానికి, ఇంకా కాసేపు కొంచెం ఏదైనా వర్క్ ఉంటే అది చేసుకోవడం. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మా ఆయనకు ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇలానే అయిపోయిందన్నమాట మాకు టైం అంతా. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, కొన్ని షాప్స్ అయితే అలానే ఉన్నాయండి. లాస్ట్ రోజు కదా బ్రహ్మోత్సవాలకి, కొన్ని షాప్స్ అయితే అలానే ఉన్నాయన్నమాట. నేనైతే మా లక్కీని చాలా మిస్ అయ్యాను ఆ రోజు. ఏమంటే మా లక్కీ మాతో రాలేదు, ఒంటిమిట్టకి అసలు రాలేదన్నమాట. రమ్మన్నా రాలేదు. ఏమంటే వాళ్ళ అబ్బతోనే ఉంటాడంట, ఆడుకోవాలంట. అందుకే మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట, ఆడుకోనిలే అని చెప్పి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, గాంధీ తాత అయితే ఇలా కూర్చొని ఉన్నాడనమాట. పాపం ఎండ అయితే ఎంత ఉండిందండి, ఎండలో కూడా అసలు కదలకుండా ఎలా కూర్చున్నాడో ఏమో పాపం అసలు. ఇంకా మా పెళ్లి చేసింది ఇక్కడ ఒంటిమిట్టలో ఒక పంతులు గారు అయితే ఉన్నారంటే, పూజారి గారు అంటాం కదా, ఆయన ఈ గుళ్ళోనే అనమాట వర్క్ చేసేది. ఆయనను కలిసి మాట్లాడదాం అనుకున్నాం మేమిద్దరం అయితే. అంటే మా పెళ్లి చేసింది ఆయనే కదా, ఆయన చెప్పారనమాట పెళ్ళి అయినప్పుడే, మీరు పెళ్ళి అయిపోతేనే ఒకసారి ఒంటిమిట్టకు రండి దర్శనానికి అని చెప్పిన్నారు. అప్పుడు కుదరలేదు, కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత, మా పెళ్ళి 6 years అవుతుంది. 6 years తర్వాత మేము ఒంటిమిట్టకు అయితే వచ్చాము. ఒకసారి ఆయన కలిసి మాట్లాడదాం అనుకున్నాం అనమాట. కానీ ఈ జనంలో అసలు ఆయన కనిపిస్తారో కనపడరో, ఆయన ఎక్కడ ఉంటారో, గుడి లోపల ఉంటారో, పూజ చేస్తూ ఉంటారో అని అనుకుంటూ ఉన్నామన్నమాట. మేము ప్రతి సంవత్సరం ఆయన టీవీలో చూస్తూ ఉంటాము. ఎలా అంటే ఇలానే కళ్యాణోత్సవం టైంలో ఇలా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు కదా, రామయ్య కళ్యాణం జరిపించేటప్పుడు ఆయన కనిపిస్తూ ఉంటారనమాట టీవీలో మాకు. అప్పుడు చూస్తూ ఉంటామన్నమాట టీవీలో మేమైతే. ఇక్కడైతే ఫొటోస్ తీసుకుందామని చూస్తూ ఉన్నానండి. ఫుల్ చెమటలు పట్టేసాయి అప్పటికి. నాకైతే ఫుల్ ఎండ ఉండిందని చెప్పాను కదా, ఆ చెమటలతో ఫోటోలు తీసుకోవాలంటే అసలు కుదరడం లేదు. ఇంకా మేమైతే దర్శనం కోసమని లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కొంచెం జనం తక్కువ ఉండారనిపించింది మేము వెళ్ళిన టైంకి. అంటే మేము వెళ్ళింది 9:30 ఆ టైంలో అని చెప్పాను కదా, అంటే కొంచెం లేట్ అయినా జనం ఎక్కువ అయ్యేవాళ్ళేమో. ఇంకా మేము ఒక 1/2 hour లేట్ చేసినా కూడా స్వామివారికి ప్రసాదం పెడుతూ ఉన్నారనమాట. అక్కడ కొంచెం 1/2 hour లేట్ చేసినా కూడా లేట్ అయ్యేది మాకు దర్శనము. కొంచెం ముందే వెళ్ళి కొంచెం మంచి పని అయింది, దర్శనం బాగా చేసుకున్నాము. లోపల ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. లోపల ఫ్యాన్స్ పెట్టారు, కూలర్స్ అని, మినరల్ వాటర్ అన్నీ అరేంజ్ చేసిన్నారు. మినరల్ వాటర్ అయితే కూల్ వాటర్ కూడా పెట్టినారనమాట మినరల్ వాటర్ దగ్గర. ఇంకా చల్లగా మజ్జిగ కూడా ఇస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, మజ్జిగ ఇస్తూ ఉన్నారు, చల్లగా ఉన్నాయి మజ్జిగ కూడా. ఇంకా ప్రసాదం పెడుతూ ఉన్నారు. ప్రసాదం అయితే పెరుగన్నం పెట్టిన్నారు. లోపలైతే అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. ఇంకా ఆ రోజు బ్రహ్మోత్సవాలు లాస్ట్ రోజు కదా, ఇంకా లాస్ట్ రోజు కాబట్టి స్వామివారి ఊరేగింపు కూడా ఉందంట నైట్కి అయితే. ఇంకా ఊరేగింపు అంటే నైట్ అవుతుంది కదా అని ఎంతసేపు ఉండాలంటే, లిఖిత్ కూడా మాతో లేడు కదా, ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పి మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇందాక చెప్పాను కదా అని, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇందాక ఇంకోటి చెప్పాను కదా, మాకు పెళ్లి చేసిన స్వామి ఇక్కడ కనిపిస్తారో కనిపిరో అని చెప్పి. ఫైనల్లీ ఆ స్వామిని అయితే మేము చూసామండి. అంటే మాకు దర్శనం అంతా జరిగాక మేము ఇంటికి వెళ్దాం అన్నప్పుడు స్వామి కనిపించారనమాట. మా ఇద్దరికైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇద్దరం ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నామన్నమాట. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో అసలు ఆ వీడియో అనే థాట్ కూడా నాకు రాలేదన్నమాట. ఆయననైతే అప్పుడు వీడియో తీసుకోలేకపోయాను కదా. బయట అయితే ఆయన ఫోటో ఉందన్నమాట రాముడి దగ్గర. ఆ ఫోటో అయితే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, గుడి మొత్తం పూలతో భలే డెకరేట్ చేసినారండి. కళ్యాణోత్సవం రోజు చేసినారనుకుంటా, చాలా బాగుండింది.
ఇంకా మా లక్కీ రాలేదు కదా ఒంటిమిట్టకి. ఇంక దానికోసమే వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడనమాట మా ఆయన. ఇక్కడ చూడు హనుమాన్ ఉన్నాడని చెప్పి. ఇంకా ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇందాక మాకు పెళ్లి చేసిన పూజారి గారు అని చెప్పి, ఈయనే అనమాట. ఇందాకేమో ఆయన కలిసినప్పుడు వీడియో తీసుకోలేకపోయాను, మీకు ఎలాగైనా చూపించాలని బయటికి వస్తూనే ఫోటో కనిపించింది, అందుకే వీడియో తీసి మరీ మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా మా దర్శనం అన్నీ అయిపోయి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిందండి. ఇంకా 11కి అయితే ఎండలు ఫుల్ ఎక్కువ వేడి ఉందన్నమాట బయట అయితే. ఇంకా మేము బస్ కోసం వెయిట్ చేసి ఎంతసేపటికి బస్ రాలేదన్నమాట. ఆల్మోస్ట్ మేము 40 మినిట్స్ దాకా వెయిట్ చేసాము. ఇంకా ఈ ఎండలో ఇలా కాదులే అని చెప్పి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామన్నమాట. ఇంకా అలా ఆటో ఎక్కి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇక్కడ మా మొఖాలు చూస్తున్నారు ఎలా వాడిపోయాయో ఎండలకి. ఫుల్ చెమటలు పట్టేసి ఫుల్ డల్ అయిపోయాయి అనమాట మా ఫేసులు కూడా. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా మామయ్య ఉండే ఇంటికి వెళ్ళి తర్వాత ఇంకా మేము మా అత్తను చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు అయితే అలా గడిచిపోయింది మాకు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మా లక్కీ అయితే మా మామయ్య ఉండే ఇల్లు ఉంది కదా, ఇంకా అక్కడ ఉండి ఫుల్ ఆడుతున్నాడు అనమాట. ట్యాంకీలో నీళ్ళు వస్తున్నాయి, అది నిండిందనమాట. ఆడ నీళ్ళు వస్తుంటే ఇంకా మా లక్కీకి నీళ్ళు ఉంటే చెప్పనక్కర్లేదు కదా, ఇంకా వాటితో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మేము టిఫిన్ తినేదానికైతే ఇంకా వేరే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ముందు రోజు వెళ్ళిన ప్లేస్కి అయితే లేదనమాట, ఈసారి ప్లేస్ చేంజ్ చేసాము. అంటే అన్ని టేస్ట్లు చేయాలి కదా అని ఇంకా ప్లేస్ చేంజ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి మేమున్న ఏరియా దగ్గరలోనే, అక్కడికైతే వచ్చామన్నమాట. చాలా డేస్ అయిపోయింది ఈ గుడి చూసి. మేము అప్పుడు ఏ పండగ వచ్చినా కూడా ఈ గుడికి వచ్చేదాన్ని నేనైతే. చాలా రోజులు అయిపోయింది. ఇవన్నీ చూస్తే ఎన్నో మెమొరీస్ గుర్తొస్తున్నాయి అన్నమాట. వైకుంఠ ఏకాదశి అని ఏ పండగ వచ్చినా ఈ గుడికే వచ్చేవాళ్ళము. అసలు నేను చూసినప్పటికీ ఇప్పటికీ అసలు ఏం మారలేదండి, గుడి అయితే అలానే ఉంది. అంటే నేను ఈ గుడి చూసి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుందన్నమాట. ఏం చేంజ్ అనిపించలేదు, సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్నమాట.
తర్వాత టిఫిన్ చేయడానికైతే వచ్చామండి. ఫస్ట్ అయితే ఉగ్గాని తీసుకున్నాం. ఉగ్గాని, మా ఆయనైతే ఇడ్లీ తీసుకున్నాడు. ఆడ దోస తీసుకుందామంటే ఫుల్ జనం ఉన్నారనమాట. అసలు ప్లేస్ కూడా లేదు దోస చెప్పేదానికి. ఫస్ట్ ఏది ఉంటే అది తీసేసుకున్నాం. తర్వాత దోస చెప్పుకున్నాము. దోస కూడా చాలా బాగుందనమాట ఇక్కడ. సేమ్ ఇక్కడ కడప కారం దోశ అంటే చెప్పనక్కర్లేదు. బొంబాయి చట్నీ, ఎర్రకారం వేసి దానిపైన పప్పల పొడి వేస్తారు. ఎక్కడ టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. అసలు అంత టేస్ట్ అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది దోశలు అయితే ఇక్కడ. నేను తిని ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ అవుతుంది. ఆ దోశ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. చూస్తేనే నోరు ఊరుతుంది, అంత బాగున్నాయి అక్కడ. ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ అయితే అక్కడ తినమంటే అస్సలు తినలేదండి. ఇక్కడ తీసుకొని వచ్చి పార్సల్ మా లక్కీ కోసం ఇక్కడ తినిపిస్తూ ఉన్నాను. అసలు ముందైతే వీడికి అసలు మొబైల్ అలవాటే లేదండి. ఫస్ట్ ఉండేది, మళ్ళీ మానిపించేసాము. మళ్ళీ కడపకు వచ్చాక ఇక్కడ టీవీ లేదు కదా, మళ్ళీ ఆ సేమ్ మొబైల్ తీసుకొని దానిలో డ్రాయింగ్ యాప్ డౌన్లోడ్ ఉండింది. అది ఓపెన్ చేసి మరి డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకేం చేద్దాం, వాడికి టైంపాస్ ఏదో ఒకటి ఉండాలి కదా అని వదిలేసాము. ఇంకా ఇది వచ్చేసి మా మామయ్య ఉండే ఇల్లు అండి. ఇక్కడ చూస్తున్నారా, ఆపోజిట్లో ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది కదా, మిడిల్లో బట్టలను ఆరేస్తున్నారు. అదే అనమాట మేము ఉండింది, అంటే మా అమ్మ వాళ్ళు ఉన్న ఇల్లు అదే అనమాట. అంటే ఇప్పుడు లేరు అనుకోండి, విజయవాడకి వెళ్ళిపోయారు. ముందు ఉన్న ఇల్లు అదే అనమాట. మామయ్య కూడా ఈ మధ్య వచ్చారు ఈ ఇంటికి. ముందు వేరే చోట ఉండేవారు, కానీ ఇక్కడ ఆపోజిట్లోనే ఇల్లు దొరికింది మా మామయ్యకి. మేము ఉండే ఇల్లు ఎదురుగానే ఇల్లు దొరికింది. అదే చూపిస్తున్నాను ఇక్కడ. మా మామయ్య చెప్తూ ఉంటారనమాట, ఆ ఇల్లు చూస్తే నువ్వే గుర్తు వస్తూ ఉంటావు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఈ ఏరియాకి వచ్చానంటే ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళే ఉంటారు కదా నాకు. ప్రతి ఒక్కరూ పలకరించారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. పాత రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు వాళ్ళందరినీ చూస్తే. అంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరితో మాట్లాడాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ మా మామయ్య ఉండే ఇల్లు మొత్తం హోమ్ టూర్ లాగా చేస్తూ ఉన్నాడనమాట. మామయ్య దగ్గర ఒక చిన్న శివలింగం అయితే ఉందన్నమాట. శివలింగం పైన ఒక ప్లేట్ ఇచ్చారు. దానిపైన ఇలా ధూప్ స్టిక్ ఆన్ చేసి పెట్టామనుకోండి, వెలిగించి పెడితే ఆ పొగ మంచు మొత్తం, అదే ఆ పొగ అంతా కింద శివయ్య మీద పడుతుందన్నమాట. అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. మా లక్కీ అయితే వచ్చినప్పటి నుంచి అది పెట్టబ్బా అని అంటూనే ఉన్నాడనమాట. ఇంకా మా లక్కీ కోసం అయితే ఇలా పెట్టేశారు. ఇంకా ఇది ఆ రోజే అండి. ఆ రోజు అయితే మా లక్కీ ఆధార్ కార్డు, ఫేస్, ఇంకా ఫింగర్ ప్రింట్స్ అవన్నీ వేయించాలని ఆధార్ కార్డ్ సెంటర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది కూడా ఒక పని అనుకోండి మేము కడపకు రావడానికి. అంటే మా లక్కీ చిన్నప్పుడు అప్పుడు బర్త్ సర్టిఫికేట్ కోసం ఆధార్ కార్డ్ కావాలని చెప్పి అప్పుడు 1 year 1.5 year మా లక్కీకి ఏజ్, అప్పుడు చేయించిన్నాం ఆధార్ కార్డు. మళ్ళీ అప్పుడు ఫింగర్ ప్రింట్స్ అప్పుడు సరిగా పడవు కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డ్ అయితే మళ్ళీ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మా లక్కీదే కాదు, నేను కూడా నా ఫోటో చేంజ్ చేయించుకోవాలనుకున్నాను ఎప్పటి నుంచో. నా ఫోటో అయితే నేను 7th క్లాస్లో తీర్చుకుందే అండి ఆధార్ కార్డ్ అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఫోటో చేంజ్ చేయించుకున్నాను. ఇంకా మేమైతే అక్కడి నుంచి ఆధార్ కార్డ్ వర్క్ అయితే అయిపోయింది. తర్వాత దేవుని కడపకు అయితే స్టార్ట్ అయ్యామండి. దేవుని కడపకు వెళ్ళే దారిలో అయితే గోలీ సోడా కనిపించింది, అది తాగేసి వెళ్తున్నామన్నమాట. ఫుల్ ఎండలు ఉన్నాయని చెప్పాను కదా, అస్సలు మాకు ఆ ఎండలో ఏం తినాలనిపించడం లేదు. ఫుల్ ఇలా జ్యూసులంట, నీళ్ళంట, టెంకాయ నీళ్ళంట, ఇలా గోలీ సోడా ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తాగుతూనే ఉన్నాము. ఇంకా ఇలా దేవుని కడపకి వెళ్ళే దారిలోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా వస్తుంది. నాకైతే ఆ ఇల్లు చూస్తే వెంటనే వెళ్ళాలనిపించింది, కానీ తను ఇక్కడ లేదనమాట. తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా అనిపించింది, అందుకే ఇంక వెళ్ళలేకపోయాను. ఇంకా అప్పటికే టైము 11 అయిపోయిందండి. ఇంకా గుడి ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. మీరు ఈ వీడియో చూసారంటే మొత్తం
కడపలో దేవుని కడప, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకా ఒంటిమిట్ట కూడా చూపించేశాను. మొత్తం చాలా వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా చూపించాల్సినవి చాలానే ఉన్నాయి. దుర్గమ్మ గుడి, ఇంకా దర్గా అంటే చాలానే ఉన్నాయి. కానీ మాకున్న తక్కువ టైంలో అసలు చాలా వరకు కుదరలేదనమాట. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి దేవుని కడప చెరువు అండి. ఆ పక్కనే ఇంకొక చిన్న చెరువు ఉండింది. ఆ చెరువులో అయితే తామర పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. సడన్గా నేను వీడియో తీయలేకపోయాను. దీని పక్కనే ఇంకా పెద్ద చెరువు కనిపించింది, అది తీస్తున్నాను వీడియో అయితే. ఇంకా మేము ఎక్కడ స్టే చేసామంటే మా మామయ్య ఉండే చిన్నది ఇల్లు కదా అండి, అక్కడ కుదరదు అనమాట పడుకోవడం అవన్నీ. మామయ్య వాళ్ళ చెల్లెలు ఇల్లు ఉందన్నమాట, ఒక రూమ్ ఉండింది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ రూమ్ యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అది దగ్గరలోనే ఉంది. మేమైతే అక్కడ ఉన్నాము, ఉన్న 3 days అక్కడే ఉన్నాము. అంటే మా ఆయన ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి అన్నీ కష్టం అవుతాయి కదా, అక్కడైతే చాలా బాగుండింది మాకైతే. అంటే పీస్ఫుల్గా, అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండిందనమాట. మేము కడపలో ఉన్నంత వరకు ప్రతి ఒక్క నెల ఇక్కడికి వచ్చేవాళ్ళము గుడికి. ప్రతి ఒక్క నెలలో ఒక్కసారైనా ఈ గుడికి వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ కూడా చాలా మెమొరీసే ఉన్నాయి మాకు. మా అమ్మతో అందరితో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. ఇదే అండి దేవుని కడపలో మెయిన్ గుడి. ఇది మెయిన్ రథోత్సవం టైంలో ఇది యూజ్ చేస్తారనమాట. ఈ రథం అయితే స్వామివారి ఊరేగింపు కోసం అయితే యూజ్ చేస్తారు. ఇంకా అప్పుడైతే జనాలు ఫుల్ ఉంటారండి. ఆ పండగప్పుడైతే వైకుంఠ ఏకాదశి కానీ రథోత్సవం టైంలో కానీ జనాలు అయితే అసలు పట్టరనమాట, అంత జనాలు ఉంటారు. నేను ఒక 2 times వచ్చింటా ఆ టైంలో. అసలు ఫుల్ అంగళ్ళు పెట్టింటారు. అసలు చూడడానికి ఈ ప్లేస్ అయితే ఇంత ఖాళీగా ఉండదన్నమాట. ఆ టైంలో ఫుల్ జనాలతో బిజీగా ఉంటుంది. ఇంకా మా లక్కీకి అయితే ఐస్ క్రీమ్ కావాలంటూనే ఉన్నాడనమాట. మేము అక్కడ సోడా తాగాం కదా, అక్కడ మా లక్కీకి తినడానికి ఏం లేవన్నమాట. అందుకే ఇక్కడికి వస్తూనే ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఐస్ క్రీమ్ కావాలని చెప్తున్నాడు. ఇంకా మా లక్కీ తింటే నేను సైలెంట్గా ఉండను కదా, మా లక్కీతో పాటు నేను తీసుకొని తింటూ ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే వద్దని చెప్పారనమాట ఐస్ క్రీమ్. నేను మా లక్కీనే తింటూ ఉన్నాము.
యాక్చువల్‌గా మేము వెళ్ళిన టైంకి ఏమైందంటే కన్‌స్ట్రక్షన్‌లో ఉందంట అండి లోపల గుడి. అంటే పాత గుడి కొంచెం అంతా రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నారంట లోపలంతా. అందుకే మెయిన్ స్వామివారినైతే అక్కడ మేము దర్శించుకోలేకపోయాము. లోపల ఓన్లీ మెయిన్ చిన్న చిన్న విగ్రహాలుంటాయి కదా! వాళ్ళని మాత్రమే పెట్టారనమాట. వాళ్ళని దర్శించుకొని వచ్చేసాము. కొంచెం బాధ అనిపించి అంత దూరం వచ్చి లోపల స్వామివారిని దర్శించుకోలేకపోయామే అని చెప్పి. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఆల్మోస్ట్ 9 మంత్స్ అవుతుందంట. ఇంకా 1 ఇయర్ పడుతుంది అని చెప్తున్నారు అక్కడ అయిపోయేసరికి. ఇంకా ఇక్కడ దేవుని కడపలో ఉండే గుడినైతే టీటీడీ వాళ్ళు తీసుకున్నారండి మొత్తం ఇక్కడ. ఈ దేవుని కడపలో ఉండే గుడి ఇంకా ఒంటిమిట్టలో ఉండే మెయిన్ గుడి మొత్తం టీటీడీ వాళ్ళే తీసుకున్నారనమాట. అందుకే బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము ఎలా తీసామో వీడియో సేమ్ అలానే పెట్టేస్తున్నానండి. ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం లేదు. ప్లీజ్ మీకు బోర్ అనిపిస్తే స్కిప్ చేసుకోండి, ఏమనుకోవద్దండి. ఏమంటే చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదా ఈ టెంపుల్ని. కొంచెం ఇలా చూపించడం వల్ల చూస్తారన్నట్లు నేను అలానే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మాకు ప్రసాదంగా అయితే పులిహోర పెట్టినారండి. ఇంకా మా లక్కీ అయితే వద్దంటే వద్దంటున్నాడనమాట. అట్లీస్ట్ 2 మెతుకులైన తిని లక్కీ ప్రసాదం వద్దని చెప్పకూడదంటే అస్సలు వద్దంటున్నాడు. లాస్ట్కి అయితే ఎలాగోలా తినిపించేసాము. మేము ఒంటిమిట్టకి వెళ్ళినప్పుడేమో పెరుగన్నం పెట్టినారు. వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడేమో అక్కడ కూడా పెరుగన్నం పెట్టినారు. ఇంకా మా ఆయన మా లక్కీ ఇద్దరు తినరు కదా పెరుగన్నము. అక్కడ మా ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యాడనమాట. ఏదో పెరుగన్నం పెడుతున్నారని చెప్పి. ఇక్కడికి వచ్చాక పులిహోర పెట్టేసరికి మా ఆయన హ్యాపీ అనిపించింది. బాగా తిన్నారు. ఇంకా దర్శనం అయితే మాకు బాగా జరిగిందండి లోపల. అంటే మెయిన్ విగ్రహం అయితే లేదు, మెయిన్ స్వామివారు అయితే లేరు, కానీ మామూలు విగ్రహాలు ఉన్నా కానీ దర్శనం అయితే బాగా జరిగింది మాకైతే. ఇంక ఇక్కడ మా లక్కీ అయితే వాళ్ళు బయటికి వస్తూనే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంట. చెప్తూనే ఉన్నా డబ్బులు ఇవ్వమ్మా, నా దగ్గర చిల్లర లేదు లక్కీ అంటే, లేకుంటే ఫోన్పే చేయని చెప్తున్నాడు అనమాట. ఇంకా నా పర్స్ అంతా వెతికి కొంచెం డబ్బులు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా మేము దర్శనం చేసుకొని కొంచెం షాపింగ్ పని ఉంటే ఇక షాపింగ్ చేసేసుకొని బయట ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చామండి. ఇంకా ఫుల్ ఎండలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఎండలకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉండింది. ఇంకా అందుకే అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా దేవుని కడప గుడిలోనే ఇంకా అన్నదానం కూడా ఉండింది, కానీ మాకు తినాలని అస్సలు అనిపించలేదు. అసలు ఏమి అన్నం ఆకలి అవ్వలేదు. అందుకే ఇట్లా ఐస్ క్రీమ్ తిందామని బయటికి వచ్చేసామన్నమాట. ఆల్రెడీ ఐస్ క్రీమ్ తిన్నాము, కానీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది కదా. ఇంకా మా లక్కీ అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ అనుకోలేదన్నమాట. ఏదో రెస్టారెంట్ అనుకొని నాకు అన్నం వద్దు ఏం తినను అని చెప్పాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఐస్ క్రీమ్ పార్లర్ అని తెలిసి నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటూనే ఉన్నాడనమాట. ఇంకా ఐస్ క్రీమ్ చూస్తూనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా మా లక్కీకే కదండి, మాకు కూడా ఏమైనా తినాలనిపించింది అనమాట. చల్లగా ఏదైనా జ్యూస్ కానీ ఇలా ఐస్ క్రీమ్ కానీ. ఇంకా మా ఆయనకి ఇక్కడ పిలుచుకొని వచ్చారు. మా ఆయనకైతే ఈ ఐస్ క్రీమ్ పార్లర్తో కొన్ని మెమొరీస్ ఉన్నాయంటే అది షేర్ చేస్తూ ఉన్నారు మాతో. యాక్చువల్లీ అప్పటికే టైము 1:00 అయిందనమాట. 1:00 టైంలో అన్నం తినాల్సిన టైంలో మేమైతే ఇలా ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాము. అక్కడ టేస్ట్ చాలా బాగా అనిపించింది. అక్కడ మనకు ఎన్ని స్కూప్స్ కావాలో అన్ని స్కూప్స్ వేయించుకున్న తర్వాత దానిపైన ఏ ఫ్లేవర్స్ స్ప్రింకిల్స్ కావాలా, చాకో స్ట్రిప్స్ కావాలా, ఏది కావాలంటే అది వేస్తున్నారనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఈ ఐస్ క్రీమ్ పార్లర్కి మా అన్నతో వచ్చినాను. మా ఆయన అయితే కొన్ని మెమొరీస్ ఉన్నాయంట. మా ఆయన వాళ్ళ అమ్మతో వచ్చారు, షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత ఆ రోజు నైట్కి ఇలా నేను మా ఆయన బయటికి వచ్చామండి పానీపూరి తిందామని చెప్పి. ఫస్ట్ అయితే గోబీ తీసుకున్నాము. ఇక్కడ ఏందో గోబీ పైన వాళ్ళు పానీపూరి అది ఉంటుంది కదా మసాలా, అది వేసి ఇచ్చిన్నారు. అంతగా మంచిగా అనిపించలేదన్నమాట. తర్వాత పానీపూరి తీసుకున్నాం, మసాలా పూరి అయితే చాలా బాగుండింది. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి, మేము కడపలో ఉండే లాస్ట్ రోజు అనమాట. ఇంకా ఆ రోజు లాస్ట్ రోజు కదా, ఇంకా ఆ రోజు కూడా కారం దోశ తినాలనిపించింది. ఇంకా ఆ రోజు వెరైటీగా మేమైతే ఎగ్ కారం దోశ తీసుకున్నాం అనమాట. ఇది కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. ఇంకా ముందు 2 రోజులు తిన్నాక దానికంటే ఇంకా మంచిగా అనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది.
ఇంకా ఆ రోజు వైవి స్ట్రీట్కి కూడా వెళ్ళామండి. వైవి స్ట్రీట్ అంటే ఒక షాపింగ్ ఏరియా లాగా అనమాట. అక్కడ కొంచెం పని ఉంటే వెళ్ళాం. వెళ్తూనే ఫస్ట్ నన్నారి షర్బత్ తాగామన్నమాట. ఇంకా మా లక్కీ కూడా వచ్చాడు మాతో పాటు. దోశకి వెళ్ళేటప్పుడు రాలేదు, ఇట్లా వైవి స్ట్రీట్కి షాపింగ్ అంటే వచ్చాడనమాట. అక్కడ కొన్ని కావాల్సినవి తీసుకున్నాము. అసలు చెప్పాలంటే మాకు అస్సలు టైం లేదండి. ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా మాకు కొన్ని గిన్నెలు కావాల్సి వచ్చింది అన్నం చేసుకోవడానికి. దానికోసం ఇలా 2 గిన్నెలు అయితే తీసుకున్నాము. దానిపైన లిఖిత్ అనే పేరు రాయించుకున్నాం అనమాట. అంటే పాతకాలంలో రాయించేవాళ్ళు కదా, ఏదైనా గిన్నె తీసుకున్నప్పుడు దానిపైన నేమ్ రాయించేవాళ్ళు, అలా రాయించేసాము. ఇంకా అక్కడ కొండ ఉసిరికాయలు కనిపించింటే అవి తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మేము కడపకు వెళ్ళిన ట్రిప్ అయితే అలా జరిగిందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.